బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ తర్వాత ఆమె తనకు పార్టీకి రాజీనామా చేసింది. ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత అసలు బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత ఇట్లా బయటికి రావడాన్ని జనం ఎట్లా చూస్తున్నారు? ఆమె పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జనం ఆమె గురించి ఏం ఆలోచిస్తున్నారు? నిజంగానే ఇదంతా కవిత కావాలని చేస్తుందా? కవిత ఎందుకు బయటకొచ్చింది? జనం ఏమనుకుంటున్నారనే దాని మీద ఫ్లాష్ సర్వే నిర్వహించింది ఓటా అనే స్ట్రాటజీస్ సంస్థ, సర్వే సంస్థ. ఈ సర్వేలో ఏం తేలినాయి? సర్వేలో జనం ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి ఓటా సర్వే సంస్థ సీఈఓ సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. హాయ్. ఏంటన్నా సర్వే కవిత ఫ్లాష్ సర్వే రిపోర్టు ఏం చెప్తుంది? అసలు ఈ సర్వే చేయడానికి గల కారణం ఫస్ట్ రీజన్ ఏంటి? అంటే బేసిక్‌గా ఏందంటే కవిత అనే వ్యక్తి ఏదో అనామకురాలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లో. అవును. పైగా ఆమె ఎంపీగా ప్రజల ఓట్లతో గెలిచింది. సరే ఎమ్మెల్సీ అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఓటేస్తే గెలవచ్చు గానీ, ఒకసారి ఎంపీగా ఆమె నియోజకవర్గంలో నిజామాబాద్ నుంచి జనం ఓటేస్తే గెలిచిన వ్యక్తి. అవును. రెండోది ఈ గడిచిన 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి తెలంగాణ రాజకీయాలన్నీ విశేషంగా ప్రభావితం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు. ఓకే. సో, ఈ మొత్తం పరిణామాల్లో గడిచిన 10 ఏళ్లలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే 5గురికి పదవులొచ్చాయి. అవును. సో, కుటుంబంలో ఎవరు నిరుద్యోగులుగా లేరు. ఈమె ఎంపీగా ఓడిపోయినా వెంటనే తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశాడు కేసీఆర్. సో, ఇలాంటి వ్యక్తిని పార్టీ బయటికి వెళ్ళగొడితే మనం మాట్లాడకుంటే ఎలా ఉండగలుగుతాం? వీళ్ళ ఇంపాక్ట్ ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తి అనుకోవచ్చు. వీళ్ళు రెచ్చగొట్టిన ప్రసంగాల వల్ల 1200 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. మరి ఇలాంటి కుటుంబంలో ఒక అంతర్గతంగా గొడవ జరిగినప్పుడు ఆ గొడవ యొక్క ప్రభావం తెలంగాణ ప్రజల మీద ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వ్యూహమా, కుట్రనా, ఏం చేస్తున్నారు, సానుభూతి లేదా వితిన్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనుషుల్ని బయటికి వెళ్ళగొట్టుకోవడానికి చేసిన ప్లాన్. నిజానికి కవిత విషయంలో కవిత ఇష్యూ ఎవరికి అర్థమవుతలేదు. అటు పొలిటికల్ విశ్లేషకులు కావచ్చు, సాధారణ ప్రజలకు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ బయట చెప్తా ఉన్నారు. ఏ థియరీ కరెక్టో అసలు కవిత ఎవరు వదిలిన బాణం అనేది పెద్ద సస్పెన్స్‌గా ఉన్నది. అది దానికి కవిత కూడా ఇప్పుడు సమాధానం చెప్పరు. రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తే ఆమె దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా అయిపోతాయి. సో మొన్న ఆమె ఓన్లీ ట్రైలర్ వదిలింది. హరీష్ రావు పేరు, సంతోష్ రావు పేరు కేవలం మనం ట్రైలర్ కింద చూడాలి. అసలు సినిమా ఆమె చూపించాల్సింది చాలా ఉంది. ఎందుకంటే 10 ఏళ్లలో ఒక కాళేశ్వరమే కాదు కదా తప్పు జరిగింది. అవును. ఇంకా చాలా స్కాములు బయటకు వచ్చాయి. ఇవాళ కూడా మీకు ధరణిలో మార్పులు చేశారన్న వార్త ఇవాళ పేపర్ చూడండి. అసలు కొన్ని ఎకరాలనే మార్చేసి పట్టాలు చేసేసుకున్నారన్న వార్త ఇవాళ మనం చూస్తుంటే వీళ్ళు చేసిన తప్పులు ఎన్ని ఈ 10 ఏళ్లలో జరిగినా ఇంకెన్ని బయటికి రావాల్సిందనేది కూడా చూడాల్సి ఉంది. సో ఆ నేపథ్యంలోనే మేము గడిచిన 9 ఇయర్స్ నుంచి ఎలక్షన్ సర్వేస్లో వీటిస్లో రకరకాల సర్వేలు ఫస్ట్ టైం హుజూరాబాద్ బై ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు మేము చేస్తున్న అనేక రకాల సర్వేలు అనేక సందర్భాల్లో మేము సర్వేలు చేస్తూ వస్తున్నాం. ఇది కూడా ఒక ఆపర్చునిటీ. అంటే రాజకీయంగా తెలంగాణలో 3 ప్రజలు ఎలా ఉందో తెలుసుకోవాలి. ముఖ్యంగా కవిత ఇంపాక్ట్ తెలంగాణ రాజకీయాల మీద ఉంటుందా, కల్వకుంట్ల కుటుంబం వరకే ఉంటుందా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సర్వే చేసాం. ఓకే అన్న. ఇప్పటివరకు మీరు చేసిన సర్వేలలో దాదాపు ఎంత పర్సెంట్? మీరు యూట్యూబ్లో కొట్టి చూసుకున్నా, గూగుల్లో కొట్టి చూసుకున్నా ఓటా సీఈఓ కంబాలపల్లి కృష్ణ అంటే నేను చేసిన సర్వేకి సంబంధించిన అన్ని రకాల ఇంటర్వ్యూలు వస్తాయి. ఇప్పటి వరకు మేము ఈ 9 ఇయర్స్లో మేము చేసిన సర్వేలో మా యాక్యురసీ రేట్ వచ్చేసి 94% ఉంది. 94%. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాంట్లో మాత్రమే మేము టీడీపీకి మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి అంతే. ఓకే. వాళ్ళ ప్రభుత్వం కూటమికి వస్తుందని చెప్పినాము. కాకపోతే నెంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర మేము కొంచెం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ రాలేదు. మేము అనుకున్న దానికంటే వైసీపీకి తగ్గినాయి. అదొక్కటి ఆ పర్సెంటేజ్ తప్ప ఇంకెక్కడ కూడా మేము ఇప్పటి వరకు కూడా మా యాక్యురసీలో ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సరే చూద్దాం. ఫ్లాష్ సర్వే రిపోర్ట్ ఏమొచ్చింది, జనం ఎట్లా స్పందిస్తున్నారో, ఒక్కొక్క క్వశ్చన్కు ఆన్సర్లు ఎట్లా ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది ఒక్కొక్కటిగా మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సర్వే వివరాలు. శాంపిల్స్ 1000, మెథడాలజీ ర్యాండమ్, పురుషులు 57%, మహిళలు 43%. వయసుల వారిగా చూస్తే 18 నుంచి 25 ఏళ్ళ వాళ్ళు 17%, 26 నుంచి 35 ఏళ్ళు 28%, 36 నుంచి 45 27, 46 నుంచి 60 21%, 60కి పైగా 7%. అంటే మధ్య వయస్కులు 26 నుంచి 45 మధ్య వయసులో ఎక్కువ పార్టిసిపేట్ అయ్యారు. కొంచెం యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేవాళ్ళు కూడా పాలిటిక్స్ మీద ఎక్కువ అప్డేట్ ఉండేటోళ్ళు కూడా వీళ్ళు.
ఇంకా వాళ్ళు అసలు ఎవరు ఆ వయసులో ఉన్నవారు ఏం చేస్తున్నారు అనేది మనం కనుక చూస్తే విద్యార్థులు 17% అన్నారు, రైతులు 12%, ఉద్యోగులు 14%, వ్యాపారులు 21%, గృహిణీలు 29%, ఇతరులు 7%. నిజానికి గృహిణీలు మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఉన్నట్టున్నది ఇందులో. ఎందుకంటే పర్టికులర్‌గా ఉమ్, హ్మ్. కవిత గారు ఫస్ట్ నుంచి కొన్ని విషయాలు క్లెయిమ్ చేసుకుంటారు. నేను మహిళా రిజర్వేషన్ బిల్ కోసం నేనే అవునవునవును. కొట్లాడాను. రేపు ఇక్కడ అసలు ఈ పంచాయతీ అంతా కూడా వుమెన్ రిజర్వేషన్ బిల్ గనుక ఇంప్లిమెంటేషన్‌కొస్తే, డీలిమిటేషన్ కూడా ఇంప్లిమెంట్‌లోకొస్తే సీట్లు పెరుగుతాయి. అప్పుడు వుమెన్‌కి రిజర్వేషన్ చేయాల్సొస్తది. అలాంటప్పుడు నేను ఒక వుమెన్‌గా ఒక పార్టీ స్థాపించి దానికి ఒక అధ్యక్షురాలైతే మొత్తం తెలంగాణ మొత్తం సమాజం మీదనే నా పార్టీ ఎఫెక్ట్ ఉంటదన్న ఉద్దేశ్యంతో కూడా ఉంది. అందుకని మేము లేడీస్‌ని ఎక్కువ మందితో మాట్లాడాల్సొచ్చింది. ఓకే. సర్వే కాలం వచ్చేసి సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు, అంటే 4 డేస్ చేసిరు. 5 రోజులు. 5 రోజులు, ఉమ్మడి 10 జిల్లాలు. యాహ్! తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలు. సరే, ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు సర్వేలో ఏం అడిగారు, జనం ఎట్లా రెస్పాండ్ అయ్యారు చూద్దాం. కవిత తన పదవులకు రాజీనామా చేసిన విషయం మీకు తెలుసా? ఎస్, 96% పీపుల్ తెలుసు అని చెప్పారు. 4% మాత్రమే తెలియదు అని చెప్పారు. కవిత రాజీనామా విషయం మెజారిటీ ప్రజలకు తెలుసు. ఆమె ఏ ఏ పదవులకు రాజీనామా చేశారో కూడా స్పష్టంగా తెలుసు. అంతే. అంటే జనానికి ఏమి కన్‌ఫ్యూజన్ లేదు కవిత అవును. విషయంలో. అంటే కవిత అనే వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నారు? పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అవును. చేశారు. ఆమెను సస్పెండ్ చేశారు. ఈ విషయం కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు ఈ ఈ ఈ ఈ వీళ్ళ మధ్యలో కుటుంబం మధ్యలో గొడవ జరుగుతుంది. ఈమె హరీష్ రావు మీద ఆరోపణ చేసింది. ఇవన్నీ కూడా ప్రజలకు అప్డేట్ ఉన్నాయి. ప్రజలు చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అంటే విషయం. బాగా చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా చూస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నారు. సరే, సెకండ్ క్వశ్చన్‌కి వెళ్ళిపోదాం. కవిత రాజీనామా చేశారని తెలియగానే మీకు ఏమనిపించింది? ఆశ్చర్యం అని 15% మంది, ఊహించింది అని 57% మంది, పట్టించుకోలేదని 28% మంది. అంటే ఊహించిందే అంటే జనం కూడా ఒక అడుగు ముందే ఉన్నట్టారు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత తెల్లారి ప్రెస్ మీట్ పెట్టడానికి ఆమె 24 అవర్స్ టైం తీసుకుంది. అవునవును. సో, ఈ క్రమంలో జనానికి అందరికి స్ప్రెడ్ అయిపోయింది. ఈ హ్మ్. కవితని సస్పెండ్ చేశారని చేసి మరి ఏం చేస్తది ఆ కవితని సస్పెండ్ గురైన కవిత మళ్ళీ అట్లనే బతిలాడుకొని ఉంటదా? హ్మ్. అక్కడే ఉంటదా? అంటే ఎక్కువ మంది ఏంటంటే ఆమె నేచర్‌కి, ఆమె మెంటాలిటీకి ఆమె అట్లా ఉండే రకం కాదు. ఖచ్చితంగా ఆమె పార్టీకి రిజైన్ చేస్తది. పార్టీ ద్వారా వచ్చిన పదవికి కూడా రిజైన్ చేస్తదని జనం మాట్లాడుకున్నారు. అదే ప్రతిబింబించింది. సర్వేలకు అదే రియాక్ట్. 55% కవిత రాజీనామా విషయాన్ని మెజారిటీ ప్రజలు ముందుగానే ఊహించారు. కొంతమందికి మాత్రమే షాకింగ్ న్యూస్ అనిపించింది. 15% మందికి యాహ్! అసలు ఎట్లా అని హ్మ్. అనిపించింది. అంటే బహుశా వాళ్ళు ఫాలో కానంటున్నారు. అట్లా కాదు. వాళ్ళ మనుషులై ఉంటారు గూడా. ఆమె అభిమానులు, ఆమె వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, ఆమె వల్ల ఏదో ఎంతో కొంత సాయం పొందిన వాళ్ళు గూడా అయ్యుంటారు. మూడోది, కవిత రాజీనామా వలన బీఆర్ఎస్ బలహీన పడుతుంది అనుకుంటున్నారా? 15% అవును, కొంత మేరకు 43%, ఏం కాదు 31%. అంటే ఇక్కడ కొంత ఆలోచించి చెప్పారు. కవిత రాజీనామాతో బీఆర్ఎస్ కు ఎంతో కొంత నష్టం. ఎంతో కొంత నష్టం కలుగుతుంది. అసలు నష్టం లేదన్న వాళ్ళు గూడా ఉన్నారు. అంటే కొంత నష్టం జరిగే అవకాశం ఎక్కువున్నట్టే మనకి దీన్ని బట్టి ఈ అంటే క్వశ్చన్ 43% అంటే మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. హాఫ్ ఆఫ్ ద డిజిట్ 100%లో 43 అంటే చిన్న ఫిగర్ ఏం గాదు. సో, ఎంతో కొంత డ్యామేజ్ కవిత వల్ల జరుగుతుంది. కవిత మాటల వల్ల అనేది మనకు అర్థమవుతుంది. నిజానికి మళ్ళీ ఈ కవిత ఇష్యూని బట్టి అటు బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ వాళ్ళు ప్రతిసారి విమర్శించేటప్పుడు కవితను ఒక ఇష్యూగా, ఒక అస్త్రంగా భావిస్తా ఉన్నారు. కంపల్సరీ చూపిస్తారు అది. నిజానికి డ్యామేజే. డ్యామేజ్ కంపల్సరీ డ్యామేజ్. ఇప్పుడు ఆమె హరీష్ రావు అవినీతి చేసిండని ఆమె అన్నాక ఇంక బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు ఎందుకు మాట్లాడుకుంటుంటాడు? ఖచ్చితంగా దాని అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు. అయితే ఇంకొకటన్నా, కవితక్క అప్డేట్స్ అని ట్విట్టర్‌లో మీకు తెలిసి ఉంటుంది ఐడియా. కవితక్క అప్డేట్స్ అని ఇప్పటికీ 3 స్టోరీలు రాశాను. ఒకటి ట్రాక్టర్ల కుంభకోణం, 120 పెట్ల కమిషను. దాని తర్వాత వీళ్ళ గురించి ఎవరు మన కల్వకుంట్ల సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఇంకొకటి ఇట్లా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఏ రకంగా అవినీతికి పాల్పడరు, ఎట్లా ఏందనేది ఒక వాళ్ళ పేర్లు రాయకుండానే వాళ్ళు చేసినట్టుగా ఒక లీక్స్ ఇస్తా ఉన్నారు. ఇది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు ఇంటి గుట్టుని ఆమె బయటేసిందనేది మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఇప్పటిదాకా మనకు అనుమానాలు మాత్రమే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిందనేది అనుమానం మాత్రమే ఉంది. ఇవాళ కవిత గారు వచ్చి స్టాంప్ ఏసేశారు కదా! మంచిగా రాజమౌళి గారు స్టాంప్ ఏసుకున్నట్టు ఏశారు మంచిగా. కాళేశ్వరంలో కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నది హరీష్ రావు. ఆయనే మంత్రిగా ఉన్నారు. అందుకే ఈయనే మేఘా కృష్ణారెడ్డి కలిసి చేశారు. ఆ తర్వాత అందుకే ఆయనను మంత్రి పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టారంటే ఎంతో కొంత అవినీతి జరిగిందనేది వేరే వాళ్ళకు జస్టిఫికేషన్ అయిపోయింది. అవునవును. సరే, 4వ క్వశ్చన్ చూద్దాం. భవిష్యత్తులో కవిత ఏం చేస్తారని అనుకుంటున్నారు? సొంత పార్టీ పెడతారని 71%, కాంగ్రెస్ గూటికి 4%, బీజేపీలో చేరిక 1%, స్వతంత్రంగా 16%, తెలియదు 8%.
అంటే క్లారిటీ వచ్చింది. జనానికి అయితే క్లారిటీ ఉంది. మరి ఇప్పుడు ఆమె పార్టీ పెట్టకపోతే జనం ఊరుకుంటట్లేరు. జనం అంటే ఆమె ఆమె యొక్క యాక్టివిటీ ప్రకారం జనం ఊహించింది ఏంటంటే ఆమె ఖాళీగా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా సొంత పార్టీ పెడతది. తెలంగాణ రాజకీయాల్లో ఇంకొక పార్టీని తీసుకొస్తది. మరో ప్రాంతీయ పార్టీ తీసుకురావడానికి కవిత ప్రయత్నం చేస్తుందనేది జనం ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు. అయితే దీని మీద మొన్న కాళోజీ జయంతి రోజు కూడా మాట్లాడిందన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడితే ఏమన్నదంటే, కేసీఆర్ తెలంగాణ కోసం బొంతపురునైనా ముద్దు పెట్టుకుంటా అన్నారు. నేను కూడా కేసీఆర్ స్ఫూర్తితోనే లెఫ్ట్ టు రైట్ సామాజిక తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ రాలేదు ఇంకా. లెఫ్ట్ టు రైట్ అందరినీ కలిసి సామాజిక తెలంగాణ కోసం ఖచ్చితంగా పోరాడతా అని చెప్పింది. మళ్ళీ దానికి వేదిక జాగృతి సంస్థతోనైనా లేకపోతే పార్టీ పెడితే క్లారిటీ ఎక్కువైనా కూడా మనకు అందులో అర్థమైపోతుంది. మీకు పార్టీ పెడతారన్న విషయాన్ని కూడా అట్లా ఒక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చెప్తారు? ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకుంటారు. దానికి ముందు కొంత బిల్డప్ ఉంటుంది. దానికి ఒక హైప్ ఇస్తారు. అంత ఈజీగా ఒక కొత్త పార్టీ ఫ్లోట్ కావడానికి ఒక చిన్న షెడ్ లో ప్రెస్ మీట్ పెట్టి లాంచ్ కావడానికి ఒక పార్టీ లాంచింగ్ అనేది దానికి కావాల్సిన సినిమా అంతా రెడీ చేస్తారు. చేసిన తర్వాత చెప్తారు. అదే మోడల్ బట్టి అయితే మనం ఖచ్చితంగా వస్తాను అనుకుంటాం. ఖచ్చితంగా వస్తుంది. కవిత సొంత పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా? ఇది అస్సలు క్వశ్చన్. ఎస్ ఇస్తాం 31%, ఇవ్వం 25%, ఎజెండాను బట్టి 44%. అంటే కొంత తటస్థంగానే కనిపిస్తుంది. ఆమె ఏం మాట్లాడతారు అంటే కవిత పార్టీ పెడితే ఆమె ఏం విషయాలు చెప్తారు? ఇప్పుడు కొత్త పార్టీ ఎందుకు అనేది ఆమె జస్టిఫికేషన్ చేసుకోవాలి కదా. అవును, ఆల్రెడీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉంది. నేషనల్ పార్టీలు 2 ఉన్నాయి. రేపు ఒక బీసీ పార్టీ రాబోతుంది. ఈ 4 కాకుండా నువ్వు కొత్తగా వచ్చి ఏం చేస్తావు? ఎందుకు నీ పార్టీకి వైపు మేము రావాలంటే చెప్పాలని ఒక ఎజెండా అయితే ఉండాలి కదా. సో ఆ ఎజెండాలో ఆమె ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి జనం ఫిక్స్ కావడానికి ఛాన్సెస్ కనపడుతుంది. ఓకే, ఎజెండా ఏమంటే సామాజిక తెలంగాణ అంటే చెప్పలేము. దానికి కూడా జస్టిఫికేషన్ కావాలి. ఎందుకంటే ఆమె ఓసీ, ఆమె పార్టీ పెట్టి ఆమె అధ్యక్షురాలు ఉండి సామాజిక తెలంగాణ అంటే ముందు నీ పార్టీలో సామాజిక తెలంగాణ తీసుకురా అని అడుగుతారు. కాదు, ఇప్పుడు గత 10 ఏళ్ళు సామాజిక తెలంగాణ గుర్తు రాలేదా అని కూడా అడుగుతారు. అది న్యాచురల్ గా అడుగుతారు. అది కవిత సొంత పార్టీకి వెంటనే మద్దతు రాకపోవచ్చు, పార్టీ ఎజెండానే ఆ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. అంటే మనకు వచ్చిన ఈ రెస్పాన్స్ ఆధారంగా కామెంట్. బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కవిత బలమైన నాయకురాలేనా? అవును 20%, కాదు 54%, చెప్పలేము 21%. అంటే బీఆర్ఎస్ లేకుండా కవితను అసలు యాక్సెప్ట్ చేస్తలేదు. ఆమెకంటూ ఏదన్నా పేరు వచ్చిందంటే అది బీఆర్ఎస్ దాంట్లో ఉండటం వల్ల. జాగృతి వల్ల వచ్చిన పేరు డిఫరెంట్. అవును, కానీ ఒక ఎంపీగా గెలవడానికి సరిపడా పుషప్ ఇచ్చిందంతా పార్టీ కదా. అవును, పార్టీ దగ్గరుండి చేసినాడు. ఈ రోజు ఎమ్మెల్సీ కూడా పార్టీ చేసింది. అవును, జాగృతి వల్ల ఆమె ఎమ్మెల్యే. జాగృతి కాంట్రిబ్యూషన్ పార్టీకి ఉండొచ్చు. అవును, ఖచ్చితంగా జాగృతి. ఎందుకంటే ఎక్కడ పోయినా జాగృతి లీడర్లే కొన్నిసార్లు పార్టీ లీడర్ ఉంటారు, పార్టీ లీడర్ జాగృతి లీడర్లు ఉంటారు. సో ఎలక్షన్లప్పుడు జాగృతులు అందరూ పార్టీకే పనిచేస్తారు కదా న్యాచురల్గా. సో ఆ రకంగా ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది. అట్లనే ఆమె పార్టీ నీడ నుంచి బయటికి పోతే మళ్ళీ ఆమె పెద్ద నాయకురాలు కాదు. అది జనం అట్లా ఆలోచిస్తున్నారు. 25% మంది అవును ఆమె బీఆర్ఎస్ మద్దతు లేకుండా నాయకురాలు అంటే కాదు అని 54% అంటున్నారు. అంటే మెజారిటీ కాదు అని భావిస్తూ ఉన్నారు. హరీష్ సంతోష్లపై కవిత చేసిన ఆరోపణలు మీరు నమ్ముతున్నారా? ఎస్ 44% మంది నమ్ముతున్నారు, 15% కాదు, 27 కొంత మేరకు, 14% తెలియదు. అంటే ఎక్కువ శాతం నమ్ముతున్నారు. అది ఎందుకంటే నమ్మడానికి కూడా కారణం ఉంటుంది. మళ్ళీ అదే ఈమె చెప్పిన ఈమె దాన్ని కన్ఫర్మ్ చేసి చెప్పడం వల్ల కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు హరీష్ సంతోష్ మీద ఓన్లీ మీడియాలో వస్తున్న కథనాలే తెలుసు మనకి. అవును, కానీ దాన్ని ఎవరు ఇప్పుడు నేను మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు కదా. అక్కడ మాట్లాడింది కవిత కనుకనే జనం కూడా నమ్ముతున్నారు. ఓకే అయితే ఏదో జరిగింది వీరి ఇంట్లో అనేది జనానికి కూడా క్లారిటీ. కవిత ఆరోపణలు ప్రజలను బలంగా ప్రభావితం చేస్తున్నాయి, ఇంటి గుట్టును బయటపడేసిందని అంతా అనుకుంటున్నారు. ఎస్ 44% మంది. కవిత రాజీనామా కారణం ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్ 0%, కేటీఆర్ 6%, హరీష్ 27%, సంతోష్ 2%, రేవంత్ రెడ్డి 19%, ఇంటి గొడవలు 34%, బీజేపీ ఒత్తిడి 6%. అంటే ఇంటి గొడవల వల్లే మెజారిటీ ఇంటి గొడవల వల్లే. అంటే ఇంట్లో ఏదో జరుగుతుంది. అది రాజకీయ వారసత్వ పోరాటమా, ఆస్తుల పంచాయతా, అవినీతిలో వాటా? ఈ క్వశ్చన్ కూడా ఉంది మన దగ్గర. సో అంటే ఇప్పుడు సడన్ గా ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది కనుకనే ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనేది ఆమె చెప్తున్నారు. సేమ్ మనకు ఏపీ షర్మిల మోడల్ ఇక్కడ కూడా ఒక సగం వరకు చెప్పొచ్చు. సగం జర్నీ ఇద్దరిది సేమ్ ఉంది. కాకపోతే షర్మిల ఆల్రెడీ ప్రూవ్ అయింది. షర్మిల గారు పార్టీ పెట్టడం, మూసేయడం, ఇంకో పార్టీలో జాయిన్ కావడం అన్ని అయిపోయినాయి. ఈమె ఇంకా పార్టీ పెట్టే దగ్గరే ఉంది. సో ఈమె పెట్టి మళ్ళీ దాన్ని నడుపుతా. అంటే ఇంటి గొడవలు అంటే అక్కడే మొదలైనగా, అంటే వాళ్ళకు కూడా అందులో మొదలై అదే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అన్నతో పంచాయతీ పెట్టుకోవటం, అన్నని రాజకీయ వారసత్వం ఆమె అడగటం, ఈమె అడగటం, ఆస్తులు కూడా ఉండటం, ఆయనకు నీకు ఇప్పటివరకు ఇచ్చింది చాలని ఆయన అనటం, ఇవన్నీ షర్మిల గారు బయటికి చెప్పినాయి. మనం ఊహించేది ఏం కాదు అట్లా.
సరే 9th క్వశ్చన్ చూద్దాం. కవిత రాజీనామా వల్ల తెలంగాణలో ఏ పార్టీకి కలిసి వస్తుంది? 76% కాంగ్రెస్కు, బీజేపీకి 18%, బీఆర్ఎస్కు 4%, ఇతరులు 2%. అంటే కాంగ్రెస్ ఒక ప్రధాన లబ్ధిదారు. క్లియర్ కట్ కనపడుతుంది అంతే. ఎందుకంటే కాంగ్రెస్ చాలా బదనామై ఉంది ఇప్పుడు, Hmm. చాలా యాంటీలో ఉంది. అవునవును. ఆ యాంటీని ముందు తీసుకోవాల్సిన బీఆర్ఎస్ పార్టీలో కుంపటి వచ్చేసి, సో ఇప్పుడు అక్కడున్న లీడర్లకు డైలమా, అసలు మన పార్టీ ఉంటుందా బీజేపీలో పడిపోతుందా అనేది ఒక టెన్షన్లో ఉన్నారు. రెండు, కవితది నిజమా డ్రామా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఇది వ్యూహమా, మనం కన్ఫ్యూజ్ చేస్తారా, నిజంగా కుటుంబం అంతా రేపు మా జనం కూడా కామెంట్ పెట్టారు, వీళ్ళు తర్వాత అందరు ఒకటైతారు, ఇప్పుడు వాళ్ళని తిడుతున్న వాళ్ళు ఎర్రి పుష్పాలు అవి చూస్తారు, తర్వాత అమాయకంగా ముఖం పెడతారు చూడండి అని కూడా బీఆర్ఎస్ లో అన్యాయం జరిగినందుకే కవిత రాజీనామా చేశారా? అంటే పార్టీలో అన్యాయం జరిగిందని ఆమె మీరు క్వశ్చన్ వేస్తే అవును అని 22%, కాదు అని 47%, చెప్పలేమని 31%. లేదు పార్టీలో ఆమెకు ఏమాత్రం ఏం జరగలేదు. ఆమెకి పార్టీలో ఆమె వేరే రకమైన హ్యూమిలేషన్ గురైంది, అది బయటికి కనపడలేదు. ఆమె చెప్పేంత వరకు కూడా మనకు తెలియదు. ఆమె మొన్న ప్రెస్ మీట్లలో తెలంగాణ భవన్లో కూర్చొని నా చుట్టూ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి, నన్ను కాపాడాల్సిన బాధ్యత పార్టీకి ఉందని ఆమె మాట్లాడేంత వరకు కూడా ఎవరికి ఇది అర్థం కాలేదు. అవును. సో తర్వాత ఆమె నిజామాబాద్లో ఓడిపోవడం వెనకాల హరీష్ రావు ఉండని ఆమె చెప్తుంది, సిరిసిల్లలో దళితులను కొట్టించిన దాంట్లో సంతోష్ రావు ఉండని ఆమె చెప్తుంది. ఇప్పుడు రకరకాల విషయాలు ఇప్పుడు ఆమె చెప్తూ వస్తుంటే జనాలకు ఇప్పుడు తెలుస్తుంది, ఓహో వీళ్ళ మధ్యలో ఇంత గొడవలు ఉన్నాయని. అయితే బీఆర్ఎస్ పార్టీగా ఆమెకేం అన్యాయం చేయలేదు. ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎంపీ ఇచ్చింది, పార్టీలో ఎక్కడికి పోయినా ఆమె మనుషులకు ఎంతో కొంతమందికి సాయం దొరికింది, అట్లా జరిగింది. కార్పొరేషన్ పదవులు వచ్చినాయి ఆమె అనుచరులకి, అవును చాలా మందికి వచ్చింది. సో అందుకని అయితే అందుకే అట్లని ఈమె కాంట్రిబ్యూషన్ ని పార్టీ వాడుకుందా, ఈమెకు పార్టీ ఉపయోగపడింది అనేది పెద్ద డిబేట్. కానీ ఇప్పుడు అన్యాయం అయితే ఈమెకు పార్టీ ఏం చేయలేదు అనేది జనం అనుకుంటారు. కవితకు బీఆర్ఎస్ వల్ల అవకాశాలు వచ్చాయనేది బలమైన టాకు, జాగృతి వల్ల బీఆర్ఎస్ కూడా లాభపడిందన్న అభిప్రాయం ఉంది. 11th క్వశ్చన్, కల్వకుంట్ల కుటుంబంలో గొడవలకు కారణం ఏంటి? ఇది టఫ్ క్వశ్చన్, అసలైన క్రిటికల్ క్వశ్చన్ ఇది. ఆస్తుల తగాదా అని 25%, వారసత్వంలో లేని 30%, అవినీతిలో వాటా 25%, తెలియదు 15%. దాదాపు 4 పారామీటర్లు దగ్గరలో ఉన్నాయి. 30% వారసత్వం లొల్లి అనేది, అంటే మనకు కొంచెం అంచనా వేయడానికి బయటికి కనిపించేలా ఉంది ఇది. ఎందుకంటే మన వరంగల్ మీటింగ్ లో కేసీఆర్ క్లియర్ గా చెప్పాడు, ఒక్క కేటీఆర్ ఫోటోనే పెట్టాడు, హరీష్ ఫోటో కానీ, కవిత ఫోటో కానీ, సంతోష్ ఫోటో కానీ పెట్టలేదు. సో ఉన్న 5గురిలో ఈ 2 ఫోటోలే స్టేజ్ మీద ఉన్నాయంటే మిగతా 3 వారసులు అనేది కాదని ఆయన క్లియర్ గా చెప్పాడు ఆ రోజు. అప్పటి నుంచి ఇంకా ఎమ్మటే లెటర్ రాసింది కదా వరంగల్ సభ తర్వాత. సో ఆ లెటర్ లీక్ ఎవరి వల్ల అయింది, మరి ఈమె వల్ల అయిందా, ఈమెమో వాళ్ళే లీక్ చేశారని చెప్పి, ఆమెనేమో మాకు సంబంధం లేదు, వాళ్ళేమో అసలు లెటర్ గురించే మాట్లాడలేదు. సో అట్లా ఇది ఖచ్చితంగా కేటీఆర్ ఒక్కరికి ఎందుకు వారసత్వం దక్కాలి, కేవలం నేను ఆడపిల్ల అయినందుకే నాకు వారసత్వం ఇవ్వరా అనే యాంగిల్లో ఇప్పుడు కవిత గారు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఒక అస్తిత్వ ప్రశ్న కిందకి ఆమె మార్చుకొస్తున్నారు. అట్లా అది కొత్త యాంగిల్ మొత్తం పంచాయతీలో. ఓకే, జనం ఒక క్లారిటీ, ఒక అంచనా ఉన్నారు ఈ క్వశ్చన్ మీద కూడా. మనకంటే జనం చాలా క్లారిటీగా ఉన్నారు. వారసత్వ రాజకీయాలు అసలు అంశంగా కనిపిస్తూ ఉంది, అవినీతి సొమ్ములో వాటాల పంపిణీ కూడా మరో అంశం అంటున్నారు జనం. 12వ క్వశ్చన్, కవిత రాజీనామా వల్ల తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఉంటుందా? ఉండొచ్చు, ఉండదు, చెప్పలేం. అంటే ఉండొచ్చు, చెప్పలేం. అంటే ఓవరాల్ తెలంగాణ రాజకీయాల్లో మార్పు వస్తుందా, కుటుంబం వరకు మార్పు వస్తుంది అనేది ఇంకా జనానికి కూడా క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఏమో నెక్స్ట్ స్టెప్స్ ఏం వేసేది అనే దాన్ని బట్టి కొంచెం క్లారిటీ వస్తుంది. ఈమె సొంతంగా పార్టీ పెట్టుకుంది అనుకోండి, అది ఫస్ట్ ఎఫెక్ట్ పడేది బీఆర్ఎస్. అవును. లేదు ఈమె పార్టీ పెట్టకుండా ఏదైనా పార్టీలో చేరింది అనుకోండి, అప్పుడు ఆ పార్టీ వాళ్ళకి ప్లస్ మైనస్ అప్పుడు ఆలోచించుకోవాలి. సో ఆమె ఇండిపెండెంట్గా ఉండి ఒక పొలిటికల్ ఫోర్స్ లాగా ఉందంటే అదొక రకమైన ఒత్తిడి ఉంటుంది. సో కొంచెం ఒక 2-3 నెలలు పడుతుంది ఈ క్వశ్చన్కి క్లారిటీ రావడానికి. అందుకే కొంచెం న్యూట్రల్. బీసీ రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడడంపై మీ అభిప్రాయం ఏంటి? బీసీలపై ప్రేమ 8%, రాజకీయ లబ్ధి 41%, బీసీ ప్లస్ రాజకీయం 27%, తెలియదు 24%. అంటే రాజకీయ లబ్ధి స్పష్టంగా ఇమీడియట్ గా బీసీల గురించి మాట్లాడటం అంటే ఎవరు పెద్దగా చేసుకోవట్లేదు, అంత తొందరగా కూడా చేసుకోలేరు కూడా. దానికి ఆమె కులం కూడా ఒక ప్రధానమైన కారణం, అంత ఈజీ కాదు. పైగా గడిచిన 10 ఏళ్లలో ఆమె ఎప్పుడు బీసీ గురించి మాట్లాడలేదు. సో ఆమెకి సడన్ గా ఇప్పుడు ఇంట్లో ఒక సమస్య వచ్చి బయటకు వచ్చి అన్ని మాట్లాడుతుంది తప్ప మొదటి నుంచి కన్సర్న్ గా మాట్లాడిన వ్యక్తి కాదనేది ఎక్కువ మంది విమర్శిస్తున్న అంశం అదే. మనకి బీసీల గురించి కవిత మాట్లాడటాన్ని పెద్దగా నమ్మడం లేదు జనం, తన సొంత రాజకీయం కోసమే ఇదంతా అనుకుంటున్నారు అనేది కన్క్లూజన్. బీసీ ఎజెండా ఎత్తుకోవడం ద్వారా కవిత ఇమేజ్లో మార్పు ఉంటుందా? ఉంటుంది 20%, ఉండదు 40%, కొంత మేరకు 20%, మరింత బదనం 15%.
అంటే ఈ 2 క్వెషన్‌లు పెడితే ఇంక పర్సెంటేజ్ ఇంక ఎక్కువైపోతది. అంతే ఇగ ఆమె ఎప్పుడైతే బీసీ ఎజెండా విషయంలో నమ్మట్లేదో, ఆమెకున్న ఏదైతే బ్లాక్ స్పాట్ ఉందో దాంట్లోంచి బయటపడకుండా బీసీల విషయంలో గూడా ఆమేం న్యాయం చేయలేదేమో అన్నట్టుగా జనం మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దళితులకు సీఎం ఇయ్యలేని పార్టీ వాళ్ళ పార్టీయే గదా! అవును. ఏ పార్టీ గూడా ఇప్పటివరకు ఇప్పుడు ఈటెల రాజేందర్ తిరుగుబాటు చేస్తే బయటికెళ్ళాడు. బీసీలు ఎవరైనా తిరుగుబాటు చేసినా బయటికే ఎళ్లారు. ఎవరు లేరు పార్టీల. కొంతమంది బీసీలు కావాలని బయటికి పంపించారు. అట్లాంటి వ్యక్తులు వచ్చి బయటకొచ్చి బీసీల గురించి మాట్లాడితే రేపు మరింత బదనాం అవుతారు తప్ప చేసేదేం లేదనేది జనం మాట్లాడుతున్నారు. మళ్ళీ 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో బీసీలకు పెద్దగా వర్కింగ్ ప్రెసిడెంట్ గావచ్చు, ప్రెసిడెంట్ అవును. గావచ్చు అవును. అసలు లేనే లేదు. 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 లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందని అనుకుంటున్నారా? యెస్. ఇది పెద్ద క్వెషన్. ఉంది 24%, కొంత మేరకు 48%, అమాయకురాలు 8%, తెలియదు 20%. అంటే కొంత మేరకు ఉంది. ఏదో ఉంది. లేకుంటే మాత్రం ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇప్పుడు ఈమె వల్ల బీఆర్ఎస్‌కి ఎంతో కొంత డ్యామేజ్ అయితది. ఎంత జనం చెప్పిర్రో, ఈమె ఎంతో కొంత ఇన్వాల్వ్ అయిందని కూడా అదే జనం క్లియర్‌గా నమ్ముతున్నారు. సో, హ్మ్. అందులో క్లారిటీ ఉంది వాళ్ళకి. అంటే ఏం లేకుండా ఇదంతా జరిగి ఉండదు. జరిగే ఆమె అవకాశం దాదాపు ఆ! 3 ఆ! నెలలు, 4 ఆ! నెలలు జైల్‌లో పెట్టారు. జైలు ఆమె దాని వెనకాల రాజకీయ కారణాలున్నాయని ఆమె చెప్తున్నప్పటికీ, హ్మ్. జనము అంత గుడ్డిగా ఎట్లా జైల్‌లో పెడతారనే యాంగిల్‌లో డిబేట్ చేస్తుర్రు ఊర్లలో. అదైతే ఉంది. ఆమె ఎంతో కొంత ఇన్వాల్వ్‌మెంట్ ఉండే అవకాశం ఉందని వాళ్ళు హ్మ్. అనుకుంటున్నారు. ఇప్పుడు ఆమె క్లీన్ చిట్ వస్తే తప్ప అది ఆమె కూడా దాన్ని రక్షించుకునే పరిస్థితి లేదు. అంటే ఏవైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఈమెకు పాత్ర లేదు. హ్మ్. ఈమె మీద కేవలం ఆరోపణలే వచ్చాయి తప్ప ఈమె ఆధారాలు దొరకలేదని క్లీన్ చిట్ చేసి కేస్ కొట్టేయాలి. ఇప్పుడు ఆమె బెయిల్ మీదనే ఉంది. అవును. కేస్ కొట్టేసేంత వరకు ఆమెకి మచ్చుంటది. ఈ కేస్ ఇప్పట్లో అయితదా? ఇగ ఇంకో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయితదా? ఎట్లా ఎప్పుడైనా చెప్పలేము దాన్ని. కానీ ఈమెకు సొంతంగా పార్టీ పెట్టాలన్నా, ఇప్పుడు ఈ సమస్య నుంచి ఆమె ఒంటరై ముందుకు వెళ్ళాలన్నా గాని, ఇది కొంత ఈమెకు బ్యాక్ డ్రాపే. మచ్చ. ఇప్పుడు మీకు మీకు చంద్రబాబుకి వెన్నుపోటు దాడనేది ఎట్లుంటదో, హ్మ్. రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు ఎట్లుంటదో, హ్మ్. ఈమెకు లిక్కర్ స్కామ్ అట్లుంటది. అట్లుండిపోతది ఇగ అది. అట్లుండిపోతది. దాంట్లోంచి బయటపడాలంటే క్లీన్ చిట్ రావాలి. ఆ క్లీన్ చిట్ వచ్చిన రోజు మళ్ళా బయటికి పోతారు. అందులో ఇబ్బందేం లేదు. ఇది 15 క్వెషన్‌లకు సంబంధించి 15 క్వెషన్‌లు అడిగినట్టున్నారు కదా! అయ్యా! ఓకే. ప్రజల స్పందన. ప్రజలు ఏమేమన్నారు? అంటే మీరు మ సర్వే చేస్తున్నప్పుడు సర్వే చేసేటప్పుడు జనం మనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, మనం ఆ! క్వెషన్‌లకి ఆన్సర్ అంటే నా సర్వే మెథడాలజీ ఎట్లుంటదంటే, హ్మ్. ఈ పేపర్ పట్టుకపోయి కవిత రాసింది తెలుసా మీకని ఏబీ టిక్ పెట్టుకో అట్లా చేయను నేను. నేను హ్మ్. ముందు జనంలో కలిసిపోతారు మా టీము. జనంతో మాట్లాడతారు. హ్మ్. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బయటికొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి మేజర్ క్రీమ్‌లో ఏం విషయాలు సర్వేకి మ్యాచ్ అనుకూలంగా అవుతున్నాయనే దాన్ని హ్మ్. బట్టి మనం చేస్తాం. ఆ సమయంలో వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తారు గదా! హ్మ్. అవి ఇవి కామెంట్స్. ఆ కామెంట్స్‌ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా జనం ఏం మాట్లాడితే అది ఇచ్చాం. మన సొంత కవిత్వం లేకుండా. ఓకే. జనం ఏం మాట్లాడితే అది ఇదే అన్నమాట. సరే చదువుదాం. హరీష్ రావు కొంత సొమ్ము వెనకేసుకున్నాడు. అంటే జనం క్లియర్‌గా చెప్తున్నారుగా. తెలంగాణకు కాబోయే సీఎం హరీష్ రావే. ఇంకొక రకం జనం. ఇంకో రకమైన జనం. కేటీఆర్‌ని ఎప్పటికైనా పక్కకు తప్పించగలడు హరీష్. మంచి ఊపు మీద ఉన్న బీఆర్ఎస్ గాలి తీసేశారు కవిత. కేసీఆర్ కుటుంబ గొడవల వలన కాంగ్రెస్, బీజేపీ లాభపడతాయి. ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం అనిపిస్తుంది. ఇది ఇంకో అడుగు ముందుగే ఉన్నది. ఆ! మున్ముందు కవిత మరిన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. హరీష్ కోసం బీజేపీ ఎప్పటినుంచో గాలం వేస్తున్నది. కవిత బెయిల్ పైనే ఉంది. బీజేపీ అనుకుంటే మళ్ళీ జైలుకే. రానున్న రోజుల్లో కవిత మరింత బలమైన శక్తిగా ఎదుగుతుంది. ఇది కొంత అనుమానమే. ఆమె దగ్గర డబ్బు బాగా ఉంది. పార్టీ పెడుతుంది. నిజామాబాద్‌లో ఆమెను కావాలనే పార్టీ నేతలు ఓడించారు. వారి వెనకాల హరీష్ రావు ఉన్నాడని అందరికీ తెలుసు. హరీష్ రావు మేకవన్నె పులి, అన్ని కుట్రలు కుతంత్రాలే. కవిత వెనకాల రేవంత్ రెడ్డి లేడు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఇవి ఉపయోగపడతాయి. కేసీఆర్ కడుపులో ఇలాంటి లిక్కర్ అని ఎలా పుట్టిందయ్యా? కుటుంబ గొడవల వల్ల కేసీఆర్ ఆరోగ్యానికే ప్రమాదం వచ్చేలా ఉంది. కవిత కూడా అవినీతి చేసింది. లేకపోతే అన్ని ఆస్తులు ఎక్కడివి? కేసీఆర్ మాదిరే కవిత కూడా మాటల గారడీ చేస్తోంది. త్వరగా సీబీఐ విచారణ చేసి కల్వకుంట్ల కుటుంబం తిన్నది కక్కించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి పెద్ద దెబ్బే తగులుతుంది. హరీష్ రావు, కవితకు గట్టి రిప్లై ఇవ్వకపోవడం మైనస్. హరీష్ రావును కూడా కేసీఆర్ వెళ్ళగొట్టే అవకాశం ఉంది. అన్నను వదిలేసి హరీష్, సంతోష్‌లను టార్గెట్ చేయడం ఏంటి? ఇది కూడా క్వెషనే. కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామాతో హరీష్‌కు ఎసరు పెట్టేలా ఉన్నారు. సింగరేణి కార్మికులకు కవిత చాలా చేసింది. ఒక కుట్ర ప్రకారమే ఆమెను గౌరవాధ్యక్షులుగా తీసేశారు. హరీష్ రావు ప్రజల మనిషి. ఆయన్ని ఎవరూ ఏం చేయలేరు. చిన్న చిన్న లీడర్లను పక్కన కూర్చోబెట్టుకుంటే కవిత ఇమేజ్ పెరగదు. కనీసం ఓ స్థాయి ఉన్న లీడర్లు ఆమెతో లేకపోతే భవిష్యత్ కష్టం. బీసీల గురించి కనీసం కవిత మాట్లాడింది కదా. బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ మాత్రమే కాదు కవితకు కూడా హక్కు ఉంటుంది. కే కేటీఆర్‌కి మాత్రమే కాదు. కవితపై ఎవ ఎవరెవరినో ఉసిగొలుపుతున్నారు కేటీఆర్. అది సరికాదు. హరీష్ రావు ఎప్పుడు సేఫ్ గేమే ఆడతాడు. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చేయలేదంటే ఎవరు నమ్మరు.
చంద్రబాబు లాగా పార్టీని గుంజుకునే పనిని హరీష్ ఏదో ఒక రోజు చేస్తాడు. ఈలోగానే హరీష్ను బయటికి పంపేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తుండు. ఈ క్షణం హరీష్ పిలిస్తే బీఆర్ఎస్ లీడర్లు చాలామంది బయటికి వస్తారు. అవినీతి చేసిన కనుక హరీష్ కవిత విషయంలో సైలెంట్గా ఉన్నాడు. మాట్లాడకపోవడం కూడా అది కూడా కొంచెం మైనస్ అవుతుంది. ఎందుకంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అంటే కుదరదు కదా. ఆమె చేసింది కొన్ని కోట్ల రూపాయల ఆరోపణ. అవును. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి మా నాన్నకు తెలియకుండా మీరు అవినీతి చేసి ఆ అవినీతి బురదను మా నాన్న మీద నెత్తి మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తున్నారని ఆమె బాధపడుతూ చెప్పినాక అసలు ఇంకా హరీష్ రావు దానికి కౌంటర్ చేయకుండా అది ఆమె విజ్ఞతకే వదిలేస్తుందంటే జనం కన్ఫ్యూజన్లో పడతారు కదా. ఈవెన్ దో హరీష్ రావు సొంత క్యారెక్టర్ కూడా డైలామాలు ఏమని కౌంటర్ చేయాలి. హరీష్ ఒక లైన్ కవిత గారు ఏమన్నా మాట్లాడుకోండి మాకు సంబంధం లేదా అంటారా. ఊర్లో ఉన్నవాడి వ్యవస్థ ఇట్లుండదు. హైదరాబాద్లో కూర్చున్న మేధావులు ఎట్లయినా మాట్లాడుకోవచ్చు, కానీ గ్రామాల్లో అట్లా ఉండదు. హరీష్ అన్న నోరు తెరుస్తలేటరా అంటే ఏదో తిని ఉంటాడు, వాడు డైరెక్ట్ అనేస్తాడు. వాడికి ఏం పోయేది లేదు వచ్చేది లేదు, వాడు అనేస్తాడు. అట్లుంటుంది వ్యవస్థ. అది అవినీతి చేసిన కనుక హరీష్ రావు కవిత విషయంలో సైలెంట్గా ఉన్నాడు. కవిత జాగృతి వల్ల బీఆర్ఎస్ కూడా లాభపడింది. జాగృతి నేతలను మేనేజ్ చేసే పనిలో కేటీఆర్. ఇంకో 10 ఏళ్లకైనా తెలంగాణ తొలి మహిళా సీఎం కవితే. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవరైనా ఊహించారా? కవిత కూడా అంతే. అసలు ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా. ఆమె ఫోన్ కాల్ చేస్తే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేవారు ఉన్నారు. మంచం పొత్తు కంచం పొత్తు అనే వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించకపోవడం దారుణం. సొంత చెల్లెకు అండగా ఉండలేని కేటీఆర్ రాష్ట్ర మహిళలకు ఏం భరోసా ఇస్తారు? ఈటెలకు హరీష్కు పరోక్షంగా సహకరించినట్టే హుజురాబాద్లో ఓటమి. సంతోష్ రావు తండ్రి కూడా ఉద్యోగాల పేరుతో మోసం చేసిండు. చంద్రబాబును కవిత కలిసిందని యూట్యూబ్లో వస్తుంది, నిజమేంతో మరి? బీఆర్ఎస్ ఇప్పుడు 3 ముక్కలు, దేగటిలో లేడు. బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని కవిత అనడం కరెక్ట్ కాదు. ఎంతోమంది రాజకీయ భవిష్యత్తు అయమయం అవుతుంది కదా. చెల్లెల సెంటిమెంట్ ఆంధ్రాలో ఫెయిల్ అయినా తెలంగాణలో వర్కౌట్ అవుతుంది. కేటీఆర్ ముఖం మీద అంటాడు, హరీష్ మనసులో పెట్టుకొని పగ సాధిస్తాడు. హరీష్ అన్న దేవుడు, ఆయన గురించి కవితకి ఏం తెలుసు? కేసీఆర్ కోసమే హరీష్ ఇంకా కుటుంబం గొడవను భరిస్తున్నాడు. హరీష్లో ఎవరికి కనిపించిన దొరతనం ఉంటుంది, బూతులు తిడతాడు. మామ కేసీఆర్ను ఓడించడానికి వంటియర్ ప్రతాప్ రెడ్డితో చేతులు కలిపాడు. గజ్వెల్ స్పందన అవుతుంది క్లియర్ అక్కడే. 10 ఏళ్లలో ఏనాడు నోరు విప్పని కవిత ఇప్పుడు ఏదో ఆశించి ఇవన్నీ చెప్తోంది. కవిత చేస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా నిజం ఉంటుంది. ఆమె ఇంటి మనిషి కనుక. ఏం వ్యాపారాలు చేసి కేసీఆర్ కుటుంబం ఇంత ఆస్తి సంపాదించింది? అవినీతి సొమ్ము ఎక్కువై తిన్నది అరెక్క బయటపడుతున్నారు. రేవంత్ రెడ్డి మునగాడు, వాళ్ళకే గొడవలు పెట్టిండు. కేటీఆర్పై ఉన్న ఆరోపణలపై కవిత మాట్లాడకపోవడమే అనుమానాలు తావిస్తుంది. సంతోష్ హరీష్ల గురించి కవిత చెప్పిన దాంట్లో తప్పేం లేదు. హరీష్ రావు భయపడి కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. రాఖీ కట్టించుకోకపోవడం కూడా రాజకీయ వ్యూహమే. కవిత మాటల వల్ల కాళేశ్వరంలో అవినీతి కన్ఫర్మ్ అయింది. ఇదైతే కొంత డ్యామేజ్. కవిత పార్టీ పెట్టినా మరే పార్టీలో విలీనం చేయకూడదు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఎందుకు శిక్ష పడడం లేదు? బీజేపీ అందరిని ఆడిస్తుంది. కేసీఆర్ వదిలిన బాణం కవిత. చివరికి కుటుంబం అంతా ఒక్కటవుతారు. ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళని నోరెళ్ళ పెడతారు. కవిత జూబ్లీస్లో పోటీ చేస్తే ఫైట్ టఫ్ అవుతుంది. బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతాయి. కాంగ్రెస్ కూడా కష్టమే. కవిత పోటీ చేయకుండా ఆమె తరఫున ఎవరినైనా నిలబెట్టాలి. నిజానికి ఇప్పుడు పార్టీ పెట్టి జూబ్లీస్లో పోటీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ ఇండిపెండెంట్గా చేస్తే సాధ్యం కాదు. నాకు తెలిసి అట్లాంటి ప్రయోగం చేయొద్దని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యి దాంట్లో మంచి వాళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, ఎట్లాంటి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు, వాళ్ళ క్రెడిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ చూసుకునేసరికి 6 నెలలు పడుతుంది. సో ఇమీడియట్గా ఇట్లాంటి బై ఎలక్షన్ల డైమెన్షనే వేరుంటుంది. ఇట్లా కొత్త పార్టీలు పెట్టి రాగానే జనం ఓట్లు వేయటం అనేది సాధ్యం కాదు. సో అందుకని నోటిఫికేషన్ వచ్చినప్పుడు 3 ఎలక్షన్ ముందు రోజు ఎక్స్పెక్ట్ చేయలేరు, తేడా ఉంటుంది. అందుకనే జూబ్లీహిల్స్ లో అట్లాంటి ప్రయోగం ఏం చేయకపోవటమే మంచిది కవిత గారు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక కామెంట్ అన్న, మనకు చివరకు కుటుంబం అంతా ఒక్కటవుతారు. కేసీఆర్ వదిలిన బాణం కవిత, ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళే నోరెల్లో పెడతారు అంటున్నది. ఏంటి అసలు మన ఓవరాల్ గా ఇది మనం ఏదైతే ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల నేను ఇక్కడ బయటికి వచ్చాననేది ఆమెన్న చెప్పాలి. ఆమె మాకు ఇట్లా ప్రాబ్లం చేయటం మేము ఆమెను బయటికి పంపని వాళ్ళన్న చెప్పాలి. వీళ్ళిద్దరు చెప్పకుంటే ఇవన్నీ ఊహాగానాలు, ఇంకెవరు మాట్లాడినా ఊహాగానాలు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అని అన్నది తప్ప ఏం చేసింది వ్యతిరేకం అనేది వాళ్ళు వివరణ ఇవ్వలేదు. సింగిల్ లైన్ తో సస్పెండ్ చేశారు. అవును, షోకాజ్ నోటీస్ చేయొచ్చు కానీ ఇవ్వలేదు. అట్లా బర్సరప్ కూడా చేయొచ్చు, ఆమె వల్ల డ్యామేజ్ అయితే. అట్లా బర్సరప్ కూడా చేయలేదు, మధ్య రకంగా వాడుకున్నారు. ఆమె కూడా నాకు అన్యాయం జరుగుతుంది, బీజేపీ నన్ను అరెస్ట్ చేసేటప్పుడు పార్టీ పట్టించుకోలేదు, అయినా నాకంటే కూడా కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎమ్మటి తెలంగాణ మండిపోవాలిగా, ఎందుకు మండలేదని ఆమె అడుగుతుంది. ఆమె కేసీఆర్ నీడలో ఉండి మిగతా వాళ్ళ మీద బాణాలు వేస్తుంది, అది క్లియర్ తెలుస్తుంది. అయితే ఇప్పుడు నోటీస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వచ్చినప్పుడు
ఈమె ఈమె స్పందన తెలియజేయొచ్చు. అంటే మొత్తం పార్టీ నుంచి అప్పటికప్పుడు రాజీనామా చేయకుండా కూడా స్పందన చేసి అదొక ఆప్షన్ ఉంటుంది. ఆ! ఇప్పుడు నన్ను ఇంకోటి ఫస్ట్ వాళ్ళు సస్పెండ్ చేయడానికి వాళ్ళైనా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావమ్మా పార్టీ లైన్‌కి ఆ! భిన్నంగాని వాళ్ళన్నా ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు కదా! ఇస్తే అవును. ఆమె రిప్లై ఇచ్చేదేమో. వివరణ సస్పెండ్ చేసిన తర్వాత ఇంకేం వివరణ ఇస్తది? ఆ! ఇది ఏదైనా సరే క్రమశిక్షణా చర్యల్లో ఫస్ట్ పార్ట్ నోటీస్. నోటీస్. సెకండ్ పార్ట్ సస్పెన్షన్. థర్డ్ పార్ట్ బర్తరఫ్ ఉంటది. చెప్పినా వినకపోతే లాస్ట్‌లో బర్తరఫ్ డెసిషన్ తీసుకుంటారు. మీరు అవును. ఆల్రెడీ మిడిల్ డెసిషన్ తీసుకున్నారు. ఇంక ఆమె ఇప్పుడు వివరణ ఇచ్చుకోవడానికి ఏముంది? అందుకే ఆమె ఎదురు క్వెషన్ చేస్తుంది. నేనేం చేసినా పార్టీ వ్యతిరేకంగా చెప్పండి అని మాట్లాడుతున్నారు. ఓవరాల్‌గా సర్వే మొత్తం దీన్ని బట్టి ఒక ఫైనల్ స్టేట్‌మెంట్ అంటే ఏం చెప్తారు? ఒకటి ఈ డెవలప్‌మెంట్స్ ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికే పరిమితం కావు. హ్మ్. ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలకి ముడిపడి ఉంటాయనేది అర్థం. ఎందుకంటే మేము మాట్లాడినప్పుడు ఇంకా ప్రజలు చాలా విషయాలు చెప్పారు. రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్పారు. కేంద్రంలో బీజేపీ పరిపాలన గురించి చెప్పారు. యూరియా కొరత గురించి చెప్పారు. హ్మ్. రకరకాల విషయాలు చెప్పారు. వీటన్నిటిపైన కూడా మేము మళ్ళా రేవంత్ రెడ్డి 2 ఇయర్స్ పరిపాలన మీద కూడా మేము మళ్ళా నెక్స్ట్ సర్వే చేయబోతున్నాం. హ్మ్. సో, ఈ ఈ ఈ ఈ ఇప్పుడున్న ఇంపాక్ట్ ఇదేదో కుటుంబ గొడవ అని మాత్రమే సర్దిపెట్టుకునే అవకాశం లేదు. దీనివల్ల వాళ్ళెంత కుటుంబ గొడవలు, ఎంత ఆస్తి గొడవలైనా ఈ 10 ఏళ్ళు పరిపాలించిన ఈ పార్టీని చూసి చాలామంది ఉద్యమాల్లోకొచ్చారు, పార్టీలోకొచ్చారు, ప్రభుత్వంలోకొచ్చారు. వాళ్ళందరి భవిష్యత్తు కూడా అయోమయంలో ఉంది ఇప్పుడు ఈ కొట్లాట వల్ల. అవును. సో, ఇదంతా పార్టీ అన్న కూర్చోబెట్టి క్లారిటీ ఇయ్యాలి. ఆమెనన్నా క్లియర్‌గా ఏం జరుగుతుందో చెప్పాలి. ఆ 2 జరిగేంత వరకు ఈ గందరగోళం కంటిన్యూ అవుతుంది. అంటే నెక్స్ట్ ఆమె స్టెప్ ఏం తీసుకోబోతుందనే దాకా యాహ్! ఫర్దర్‌గా ఆ మూవ్‌మెంట్స్‌ని బట్టే ఈవెన్ దో హరీష్ సంతోష్ కూడా రెస్పాండ్ కావాలి కదా! ఆమె చేసిన అవును. అవును. ఆరోపణలకి. ప్రూఫ్స్‌తో సహా చెప్పాలి. హ్మ్. యెస్ మేమేం చేయలేదని చెప్పాలి. వాళ్ళు చెప్పట్లేదు. ఈమె ఇప్పుడే అన్ని విషయాలు చెప్తే ఇంక ఈమె దగ్గర ఇప్పుడే అయిపోద్ది కదా! రాజకీయ వ్యూహంలో ఇప్పుడు అన్నీ ఒకటే రోజు బాణాలు ఒక రోజు ఏస్తే కుదరదు కదా! 2 నెలలకో, నెలకో ఒక బాణం అన్నా వదులుతుంటేనే ఆమె పార్టీ కూడా ముందుకు పోతది కదా! సో, అది ఆమె ప్రయత్నంలో ఆమె ఉన్నది అట్లా మనకు అర్థమవుతుంది. అయితే ఒక్కటి అనుకోవచ్చానా మళ్ళీ ఇప్పుడు హరీష్ రావుని అంటే వారసుడు కేటీఆర్‌ని చేసే ఉద్దేశం ఉంటే హరీష్ రావుని పక్కకు పంపించడానికే కవితను వాడుకుంటున్నారు. అంటే కవిత ఇట్లా బయటికి పంపారు. కవితతోని విమర్శలు చేస్తారని చెప్పొచ్చా? ఇప్పుడు ఒకవేళ అదే నిజంగా కొద్దిసేపు అదే నిజం అని అనుకుంటే ఈ కూడా థియరీ. ఈ థియరీ నిజం అని అనుకుంటే కూడా ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్ అంతా ఎవరు కంట్రోల్ చేయాలి మరి? హ్మ్. హ్మ్. అవును. బీఆర్ఎస్‌లో మేము అవినీతి చేయలేదు, మేము అప్పులు చేయలేదని ఇప్పటివరకు అసెంబ్లీలో కేటీఆర్ కొట్లాడుతుండు. హ్మ్. ఇయాల కవిత గారు మాట్లాడిన దాని తర్వాత ఈ డ్యామేజ్‌ని ఎవరు కంట్రోల్ చేయాలి? రేపు బీజేపీ ఖాళీగా ఉంటదా? కాంగ్రెస్ ఖాళీగా ఉంటదా? ఈ కవిత ప్రెస్ మీట్‌ని రోజు సోషల్ మీడియాలో తిప్పుతారు అట్లా. అట్లా ఉండదు కదా వ్యవస్థ. సో, అందుకనే ఆ వ్యూహం ఏముందో వాళ్ళు బయటపడి ఈమె వల్ల వాళ్ళకేం నష్టం జరిగిందో చెప్పాలి. ఈమె ఎక్కడ మోసపోయిందో ఈమె చెప్పాలి. అప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే. ఇది మొత్తానికి కవిత గురించి కవిత సస్పెన్షన్ తర్వాత ఆమె రాజీనామా చేసిన తర్వాత కవిత గురించి జనం ఏమనుకుంటున్నారనే దాని మీద ఫ్లాష్ సర్వే వివరాలు ఇవి. మీరు కూడా ఏమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. జెన్యూన్‌గా చెప్పండి. అసలు ఏం జరగబోతోంది రాష్ట్రంలో? కవిత ఇంపాక్టు కేసీఆర్ ఫ్యామిలీ మీద ఎట్లా ఉంటది? రాష్ట్ర రాజకీయాల మీద ఎట్లా ఉంటదో మీరు కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి.